హలో అండి, వెల్కమ్ టు మనోహరం. మొక్కల ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే నర్సరీ మేళా వచ్చేసిందండి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు దాకా ఉంది. ఈరోజు మొదటి రోజు నేను వెళ్ళాను నర్సరీ మేళాకి. అక్కడ ఏమేమి ఉన్నాయో నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, మీరు చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు వెళ్ళి హ్యాపీగా అన్నీ కావాల్సినవి కొనేసుకొని రావచ్చు. ఇందులో దొరకని మొక్క అంటూ ఉండదండి. అన్ని నర్సరీలు ఎక్కడెక్కడ నర్సరీలో వచ్చి ఇక్కడ స్టాల్స్ పెడతాయి. తప్పకుండా విజిట్ చేయాలి. ఇక్కడ టికెట్ వచ్చేసి మనిషికి 40 రూపీస్. మేము సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచే అన్ని స్టాల్స్ పెట్టున్నాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. పాటింగ్ మిక్స్ కానీ, విత్తనాలు, నాటు విత్తనాలు, దేశీ విత్తనాలు, రకరకాల ఆకుకూర విత్తనాలు, తర్వాత క్యాక్టస్ మొక్కలు, పళ్ళ మొక్కలు, పాటింగ్ మిక్స్ అన్నీ దొరుకుతాయండి ఈ నర్సరీ మేళాలో. పంచగవ్య, ఇంకా ఘనజీవామృతం, జీవామృతం, ఇలాంటివన్నీ ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేస్తే ఇంకా మనకి ఎలాంటి మొక్కకి ఏం కావాలన్నా సరే మొత్తం దొరుకుతాయి. మొక్కలకు కావాల్సిన పాట్స్, స్టాండ్స్, ఇట్లా A to Z అండి. మొక్కలకి ఏమి కావాలో, మనకి ఎన్ని రకాల మొక్కలు కావాలో అన్నీ కూడా నర్సరీ మేళాకి వెళ్తే అక్కడే దొరుకుతాయి మనకి. వేరే వేరే నర్సరీలు విజిట్ చేయకుండా ఈ నర్సరీ మేళాకి వెళ్ళినట్టయితే మనం అన్నీ చాలా నర్సరీలను చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఉందండి కోనార్క్ నర్సరీ. ఇందులో ఉన్న ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కొంచెం అవుట్డోర్ కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉంది. స్టార్టింగ్లోని ఇక్కడ అంతా కలెంచో మొక్కలు ఉన్నాయండి. కలర్స్ కలెంచోస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టాల్ నెంబర్ A8 అండి. ఇందులో కూడా చాలా సీట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఈ సీట్స్ ఎంత అండి? సీట్స్ ప్యాకెట్ ఎంత ఒక్కొక్కటి? 20 రూపీస్. ఇవ్వండి. ఇవెంత? అది 150, 3 100. ఇది 150, 150, 3 100. కట్టర్స్ కూడా 250. 250, 400, 600. ఇది 200. అయ్యో మేడం, మీది స్టాల్ నెంబర్ A8. స్టాల్ నెంబర్ A8 అండి.
అన్నీ ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయి, టూల్స్, మంచి ఆకుకూర విత్తనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది స్నేహ నర్సరీ. బాగుంటాయండి, ఇందులో నార్లు ఉంటాయి, అన్ని రకాల నార్లు ఉంటాయి ఇందులో. ఈ చెట్టు బాగున్నట్టు కదా. ఇది ఏం ప్లాంట్? హోయా అని. హోయా. చెట్టు మారుద్దాం అనుకున్నా కానీ వద్దులే అని పే చేసి. అది మీకు తీసి ఇచ్చిన చెట్ట? అందులో నేను చూసాను, నా మీకు ఇచ్చింది కోలియస్. తనే తీసింది. కూరగాయ నారులు, పూల నారులు, బంతి నారు, నేను స్పెషల్ అయితేనే ఇదేంటి ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్స్, కాస్మోస్, గజేనియాది. ఇక్కడ అన్ని కూరగాయ నార్లు, చిక్కుడు నార్లు, ఇక్కడ పిటూనియా ఉంది. ఇది సొరకాయ నారు, ఇది యాస్టర్ పూల నారు, ఇది కీరా నారు, టమాటో, వాటర్ మిలన్ నారు, పాలకూర నారు కూడా అమ్ముతున్నారండి. బెండ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, మళ్ళీ టమాటో నారు, సాహో టమాటో నారు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొరియాండర్ నారు, క్యాప్సికమ్, నారు కావాలంటే దీనికి రండి, చాలా మంచి నారు ఉంటుంది. స్నేహ నర్సరీ. స్టాల్ నెంబర్ A10లో ఉన్నాయి అన్ని ఆకుకూర నారులు. ₹10 టండి ఇది. ₹10. పోయినసారి తీసుకున్నారా మేడం నా దగ్గర? మేడం గారు అదే చెప్తున్నారు, బాగా నానబెట్టారు ఒక గంట. కొత్తిమీర అండి, పెరుగుతోటి కూడా పాలకూర కొత్తిమీర.
అది పాలకూర తీసుకెళ్ళచ్చు బాగుంటుంది దగ్గర. ఇవి ఏవైనా 10 రూపీస్ ఏనండి. ఆకుకూరలు 10, కూరగాయ విత్తనాలు అయితే 20. ఆ చెట్టు చిక్కుడు ఉంది, బాగుంటుంది. ఆకుకూరలు అయితే 10, కూరగాయ విత్తనాలు అయితే 20 రూపాయలు. విత్తనాలన్నీ ఒక రకంగా ఒకటే రకంగా ఉంటాయి కానీ ఎర్ర తోటకూర, ఉన్నాయి కదా పప్పు దోశ, నేతి బీర, అన్నీ ఉన్నాయండి. ఇవి కూరగాయ విత్తనాలు అయితే 20 రూపాయలు, ఆకుకూర విత్తనాలు అయితే 10 రూపాయలు. చిక్కుడు ఉంటుంది. చెట్టు చిక్కుడు పందిరం. పందిరి కాదు, నేను పెట్టలేదు అసలు. మొత్తం ఎంత? నాటు బీర, కొత్తిమీర 20 చిక్కుడు 40. 3 అయినాయండి. గోంగూర తీసుకుంది. బాగా వచ్చినాయి చెట్టు చిక్కుడు, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. కానీ బాగా వచ్చింది. 3 తీసుకున్నాను నేను. ఇంకేమన్నా ఇది చెట్టు చిక్కుడు ఏది? చిక్కుడు ఇదేనా చెట్టు చిక్కుడు? అదే మేడం, నా ఒక్క రకమే ఉంది. తేగ చిక్కుడికి టైం అయిపోయింది. అది ఆగస్టు. సిరియాకండి. సిరియాకంటే తిరుపతి పప్పు వేసి చేస్తారు, చాలా బాగుంది. తిరుపతి కలిసి వాడతారు బాగా. ఎర్ర సిరియాకు కూడా ఉంది మేడం, భలే ఉంటుంది. చిన్నపిల్లలకి ఇది ఎర్ర సిరా. నువ్వు చూసే ఉండొచ్చు, మన వైపు వస్తుందా? ఏంటండి ఏది ఎర్రది అన్నారు. అవును. ఇల్లీస్ వరల్డ్ అండి. ఇల్లీస్ గారు ఇక్కడే ఉన్నారు. బ్రైడల్. ఇదేమో ప్లాంట్ పేరండి మర్చి. బ్రైడల్ వేల్. ఓకే, బ్రైడల్. కలర్స్ ఉన్నాయా? ఒకటే ఉంది. జీడి మామిడి, క్యాష్యూ నట్. బాగున్నారండి? మిరాకిల్ ఫ్రూట్. ఇది బ్రైడల్ వేల్ అడిగారు. ఓ ఇది వద్దప్ప, వద్దా? A10 స్టాల్ ఇల్లీస్ వరల్డ్ బ్రైడల్ వేల్. ఇంకా మరి టీచర్ సాయంత్రం ట్యూషన్ ఈ కలర్ వేరు, ఈ కలర్ ఉంది ఇక్కడ. ఇవన్నీ ఒక దాంట్లో బిర్యానీ ఆకు.
మల్బరీ. మీరు కొద్దిగా సెమీ షేడ్లో పెట్టి బనానా పిల్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి సార్. మీరు అది చూపిస్తే మా ఫ్రెండ్కి వాట్సాప్లో ఉంటుంది. నేను ఎలిజిబుల్గా తీసుకొని చూడండి ఎలా వచ్చిందో అంతా తీసుకుని పెట్టి అది మెయింటెనెన్స్ ప్రాబ్లమే సార్. మరీ ఎండలో పెట్టకూడదు, మరీ ఎండలో పెట్టకూడదు, కొంచెం నీడగా పెట్టాలి. ఆకులు ఆటోమేటిక్గా వచ్చేస్తే మీరు అలగర్ లిక్విడ్ నా దగ్గర 3 సంవత్సరాలు మరి యూజ్ ఒకటే తీసుకోవాలి. దొండపాదులు కూడా ఉన్నాయండి. లిల్లీస్ వాళ్ళ గారి దగ్గర దొండపాదులు కూడా ఉన్నాయి. ఇది ఏంటది? ఇది దొండ, ఇది దొండ, ఇది నాట్ వెరైటీ అండి. ఇది పెన్సిల్. ఇది పెన్సిల్ దొండ, ఇది నాటు వెరైటీ. ఇది నాటు వెరైటీ అండి, పెన్సిల్ దొండ. అర్బన్ గార్డెన్స్ అండి. ఇందులో అన్ని సాయిల్, నీమ్ ఆయిల్, హ్యూమిక్ యాసిడ్. నీమ్ ఆయిల్ ఉంది, హ్యూమిక్ యాసిడ్ ఉంది, సీవీడ్ ఉందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా సీవీడ్. గ్రాన్యూల్స్ ఉన్నాయి. సీవీడే లిక్విడ్ రూపంలో ఉంది. సాయిల్ పాటింగ్ మిక్స్లు ఉన్నాయి. సక్లెంట్ సాయిల్ ఉందండి. క్లే సాయిల్, ఓకే బాగా. ఇది వచ్చి మోర్ దెన్ 5 చెట్లకి వచ్చి. ఇదేంటండి? ఇది లాటి కాయర్ మ్యామ్. ఓకే ఓకే. స్మాల్ ఒక స్మాల్ 4 ఇంచ్ పార్ట్కి వచ్చేస్తుంది. ఓహో, అట్లా స్మాల్ మామిడికాయకి బాగా వస్తుంది. మామిడికాయ అంటే సూపర్గా వస్తుంది. మీకు మామిడికాయలు ఏం ఫ్రూట్ అవును, పెద్ద చెట్టు చిన్న చెట్టు అంతేనా? అవునా? నేను ఫస్ట్ టైం సాల్వ్ చేసిన పర్లైట్, స్ప్రే బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. గోవర్ధన్ ఆర్గానిక్స్. ఇక్కడ వర్మీ కంపోస్ట్, కోకో పీట్, నీమ్ పౌడర్, వేసి మొక్కలకి రూట్స్కి లేదా 3 ml per లీటర్ వేసి స్ప్రే. కూడా ఇవి కావాలా? ఏది మీది ఇంటిలో ఏదండి? అది ఒకసారి 150 అన్నారు కదా. అది అన్నారు కదా మీ ఎన్పికే బూస్టర్, జింక్ బోరాన్. ఓకే.
ఇది మా ఫామ్లోనే కొన్నది కాదు. ఓకే. చూడండి, టేస్ట్ చూడండి అసలు, ఫ్లేవరు బాగుంటుంది, నాటుది. ఎంత ఇది? 20 రూపీస్ మేడం ప్యాకెట్. కొత్తిమీర చేసుకోవడానికి, కొత్తిమీర వేస్తుందండి. ధనియాలు తీసుకోవడానికి కాదు. ధనియాలు మనం ఆకు వస్తుంది సార్, వదిలేస్తే అది కాదు. ఫ్లేవర్ చూడండి మేడం ఎట్లుంది, నాటుది అది. ఇవ్వండి ఒకటి. చూడండి సార్, నెక్స్ట్ టైం మేము వస్తాంగా, అప్పుడు చెప్పండి రిజల్ట్ ఏది బాగుందో. ఎంతన్నారు? 20 అండి మేడం. ఇవ్వండి. సొరకాయ, ఆగదకాయ దుంపలు, దొండ మొక్కలు కూడా ఉన్నాయి మేడం, పెన్సిల్ దొండ. ఇవ్వండి 20 రూపీస్. ఈ 3 రూపాయలు. ఇది కూడా ఇదేంటిది? ఇది చిన్నగా ఇదేంటండి? ఇది ఇది ఆగాకర అంటే బోడకాకరకాయ, ఓకే. స్పైన్ గార్డ్ అంటారు కదండి. ఇవన్నీ సొరకాయ వెరైటీ. సొరకాయ 8 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ తోటకూర మేడం. కాండం వచ్చేసి ఇగో ఈ పింక్ ఉంటుంది, ఆకు మాత్రం గ్రీన్ ఉంటుంది. కాండం వరకే పింక్ ఉంటుంది అట్లా. మీ దగ్గర పెన్సిల్ దొండ కూడా ఎంత అండి? అది 50 రూపీస్ మేడం. ఇది వచ్చేసి మాది ఓన్ ఫామ్ మేడం, ఇది భద్రాచలం మాది సొంతంగా. భద్రాచలం మా తోటనే. ఓకే. ఇంకా మేము ఇంకా కేజీ లెక్కిస్తుంటాం మేడం. ఓకే. సాంబయ్య గారు కానీ కన్నయ్య గారు కానీ అంటే నా దగ్గర ఉన్న వరకే, వేరే కొనను నేను. కేఎం సైన్స్ వాళ్ళది పెట్టారండి అక్కడ, అన్ని పౌడర్స్ ఉంటాయి కదా. కేఎన్ బయో సైన్సెస్. ఇవన్నీ కూడా తగ్గుతాయా దాంతో? తగ్గుతాయి మేడం, సక్కింగ్ పెస్ట్ అన్నిటికీ మేడం అది. ఇవి ఆకులు పండిపోవడాలు, ఆకులు కింద బూజు లాగా వస్తుంది సార్, ఆకు పైన కాకుండా కింద. ఒకసారి ఫోటో ఏమన్నా పేరు చెప్తారా? సుమా. ఇది మెటాపవర్ వచ్చేసి ఒకటి మనకి టెర్మైట్స్ అంటారు, అయితే చెదురు పురుగులు అంటారు. ఇంట్లో కూడా చెదురు పురుగులు వస్తుంటాయి కదా, దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి వైట్ గ్రబ్ అంటారు, సాయిల్లో ఉంటాయి. వేరుని కట్ చేసేసి మొక్క చనిపోతుంది, సడన్గా ఎండిపోయి అట్లా. సో దానికి మెటాపవర్ యూస్ చేస్తాయి. ఓకే. सर कश्मीरी हनी है सर, कश्मीरी हनी. ఇది వచ్చేసి వర్టిసి పవర్ మేడం. బేసిక్గా ఇది ఏంటంటే మన సక్కింగ్ పెస్ట్ వస్తాయి కదా, పేనుబంక, పిండి నల్లి, తర్వాత ట్రిప్స్, వైట్ ఫ్లై, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి హెల్ప్. సో ఇది ఒక ఫంగస్ అన్నమాట, ఎంటమో పాథోజెనిక్ ఫంగస్. ఓకే. ఇది కూడా అంతే మెటాపవర్. ఇంక ఇది ట్రైకోడర్మా. ట్రైకోడర్మా వచ్చేసి మనకి ఫంజిసైడ్, బయో ఫంజిసైడ్. పేరుకుళ్ళు. దిస్ ఇస్ న్యూ ఆయిల్. బవేరియా బాస్టియా. ఇది కూడా, ఇది ఇన్సెక్టిసైడ్. ఇది సేమ్ సక్కింగ్ పెస్ట్ కంట్రోల్ చేస్తుంది, బట్ సమ్ బోరర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఓకే. దిస్ ఎనీథింగ్ ఫర్ లాన్. Yes. That is Amruta Her Kit, basically for garden, and all products are present in that. I will open and I will. No.
Somebody told me phosphate. Yeah, phosphorus solubilizing bacteria. This is. In this there will be bacteria. It will convert whatever the phosphorus is there in the soil. It will convert and it will give to the plant. Help in fixing. Micronutrients. మైక్రోన్యూట్రియన్స్ ఇది. డీసీ రాసిస్తాను. ఇందులో 350 తీసుకొని మిగిలిన చూపించండి. ఇది జస్ట్ ప్లాంట్స్ హైదరాబాద్ అటండి. ఇది ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్లాంట్స్. ఇక్కడ చూసేద్దాము. ఈ బ్రైడల్ వేల్ చాలా నర్సరీలో కనబడుతుంది ఈసారి. ఈ పీస్ లిల్లీ ఎంత అండి? ఇది 1500. ఇది అడేనియమ్స్ ఉన్నాయి ఇక్కడ. స్పైడర్ ప్లాంట్స్. ఇది ఆరెంజ్ ఫ్లవర్స్ తీగ అండి. ఇది తీగ వెరైటీ. జస్ట్ ప్లాంట్స్. పక్కనే మన సప్తగిరి నర్సరీ ఉంది. చూద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. సప్తగిరి డిసెంబర్ లాస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు ఫ్లవరింగ్ స్టేజ్ అండి. వాటర్ అయిపోయాలండి, నీళ్ళు ఇవ్వకూడదండి ఈ రోజుల్లో. మళ్ళీ ఫ్లవర్ ఓపెన్ అయ్యి కింది కట్టిన తర్వాత ఒక 15 రోజుల రోజు ఒకసారి అన్నాం. అంటే నేరేడు చెట్టు మనం నీటితో పెంచింది కదండి, వైల్డ్ వెరైటీ. ఒక 3 ఏళ్ళ వరకు మనం దాన్ని పోషణ చేస్తాం. 3 ఏళ్ళ తర్వాత నుంచి ఇవ్వలేదండి. కుండీలు అంటే ఎంత సైజు ఉందండి కుండీ? ఓకే అండి. 50 కేజీల సాయిల్ ఉంటుందండి. 50 కేజీల సాయిల్. ఎన్నాళ్ళు ఎందుకు పెట్టి మొత్తం అందులో? 3 years. 3 years అంటే ఏ రకం ఏం వెరైటీ పెట్టారండి? ఒకటి సార్ నమస్తే. వెరైటీ ఏం పెట్టారండి? తెలుపు ఒకటి ఉంది, తెలుపు ఒకటి, ఈ కలర్ ఒకటి ఉన్నాయి. తెలుపు ఇప్పుడు నుంచండి మీరు 15 రోజులకి గ్యాప్ ఇచ్చి ఒకసారి నీళ్ళు ఇవ్వండి. లేదనుకోండి కొంచెం పెద్ద పాటలు వేసుకోండి. ఒక ఏజ్ వచ్చింది ఎలాగంటే ఫస్ట్ 50 కేజీల మట్టిలో పెంచాలి. దాన్ని మళ్ళీ ఒక 75 కేజీల మట్టిలోకి మార్చాలి. లాస్ట్కి వచ్చేసరికి ఒక పేప ఆ పేప బేర్లు అసలు అదే ఈ కలర్ తెల్ల కలర్ మటుకు ప్రతి ఇయర్ వస్తుంది పూత, బట్ నిలబడదు. ఈ రకం రాలేదు. కాటన్ నేరేడు అండి ఇది. ఏదైనా పెడతాం మీరు? కాటన్ నార్మల్. ఎలా చెప్పారండి? నేరేడు అన్న పదంలో 5-6 రకాలు ఉన్నాయండి అండి. అల నేరేడులో గింజ మొక్క అంటే వైట్ నేరేడు, వైలెట్ నేరేడు, బొమ్మడోలి, కాటన్ నేరేడు,
అన్ని రకాలు ఉన్నాయి. అది గ్రాఫ్టింగ్ మొక్క అయి ఉండాలి, వెరైటీ అయి ఉండాలి. ఒకసారి మళ్ళీ పరిశీలించి చూడండి, ఎందుకంటే గ్రాఫ్టింగ్ పక్క నుంచి వైల్ కూడా వెళ్ళిపోతుంటుంది, తెలియదండి మనకు. అవునవును, అది తీసేస్తున్నా. ఏంటి సార్ ఇంట్లో ఉందని ఇంట్లో తీసే మొత్తం అయిపోయిందా? అది కూడా బాగుంది, అది కూడా బాగుంది. మీరేం చేస్తారంటే సరాసరిగా ఎంత పులుసా, ఎంత పిండి. ఈ గింజ మొక్క ఓన్లీ ఏరు ద్వారా సారం అందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలండి. దీనికి చిగురు వచ్చిందనుకోండి, దీన్ని పెరగనవుతుంది, ఒరిజినల్ది పోద్ది, ఇదే పెరుగుద్దండి. ఇది పెరిగిపోయింది అనుకోండి, కాయలు మేజర్ ప్రాబ్లం నేరేడులో మామిడిలో ఈ ఒక్క లక్షణాన్ని పనిగట్టుకుని తీసుకోవాలన్నమాట. ప్రతి చెట్టుకి ఎత్తు వరకు, భూమి నుంచి అడుగు ఎత్తు వరకు ఎటువంటి చిగురు వచ్చినా పోసి తీసేయాలండి. ఈ పైదే పెంచుకోవాలండి, అది బెస్ట్ అనమాట. అప్పుడు మీకు వెరైటీ పక్కాగా ఉంటుంది. ఎప్పుడైతే దీని చిగురు అందంగా వచ్చి బాగుందో దీన్ని నిర్లక్ష్యం చూస్తామని ఇది పెరిగిపోతుంది, వైల్డ్ అయిపోతుంది అనమాట. మేజర్ జరిగి పొరపాటు ఏంటంటే అది ఇంకా కాస్తుంది, సైజ్ ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది దానికి నాకు తెలిసి 8 నుంచి 10 ఏళ్ళు పట్టేద్దండి. ఏదండి కుండీలు పెడతారండి, కుండీలు పెడతారా? ఈరోజు రేపు నీళ్ళు వచ్చింది, కాయలు సీడ్స్ 300 టండి ప్లాంట్. ప్యూర్ సీడ్లెస్ గోవా. ఎంతైందా బిల్లు? కాయలేమో 5,000 చేయమని సార్ అమర్చుకున్నట్టు చెట్టు. కాయలేమో మాట్లాడండి. హర్ష 3,500 చెరుకు రసంలోనే గ్రేప్ మ్యాంగో రెండిట్లకి. సపోటా అండి, థాయ్ క్వీన్ 5G సపోటా 450. బనానా మ్యాంగో సపోటాస్, బనానా మ్యాంగో. ఎగ్ వైట్, వాటర్ యాపిల్ థాయ్. వాటర్ యాపిల్ వైట్. పూతుందండి. మియాజాకి మ్యాంగో. ఎయిర్ లేయరింగ్ గ్రాఫ్టింగ్ కాదు, ఎయిర్ లేయరింగ్. ఎంత 250. 5,000 క్యాష్, ఫోన్ పే. జంబో రెడ్ వాటర్ యాపిల్. జంబో రెడ్ వాటర్ యాపిల్. తెల్ల గులాబీ మ్యాంగో.
వాటర్ యాపిల్ ఉన్నాయండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మామిళ్ళు అన్ని పూత మీద ఉన్నాయి. అన్ని మ్యాంగో వెరైటీస్ ఉన్నాయండి. అన్ని పూత మీద ఉన్నాయి. నట్స్ అండి 1 కేజీ వచ్చి 4,000 రూపాయలు అమ్ముతున్నారండి మార్కెట్లో. ఇప్పుడు అబ్బా, రాబోయే రోజుల్లో కానీ మరి బతుకుతాయా మనకు? ఇదేనా అది నట్? ఇదే ఉండి ఇలా ఉంటుంది. మనకు పరకపోవడమే ఉండదండి. దీని పేరు ఏంటన్నారండి? మెకడోమియా నట్స్ అండి. మెకడోమియా నట్స్. సార్ దీని కింద చూడండి. ఇవ్వ నేను తిన్నా 2 నరాకల ఫ్రూట్ కింద 4 కింద. అసలు తీయగానే ఉంటుంది. నిమ్మకాయ నోట్లో పోసుకున్నాను. ఈ ప్లాంట్ మేము తిన్నాం, మా ఇంట్లో ఉంది. అందుకే చెప్పా ఇంత చాకు బాగుంటుంది. ఈ ప్లాంట్ ఎక్కడుందండి? ఇది అక్కడుందా? ఓకే ఓకే. ఫ్యూచర్లో మంచి నట్స్ వెరైటీలో మంచి వెరైటీ అనమాట అండి. హవాయి వెరైటీ నుండి ఇప్పుడు ప్రజెంట్ మనకి చైనా నుంచి, కెన్యా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయండి ప్లాంట్స్. రాబోయే రోజుల్లో బాగా పెంచి గ్రాఫ్టింగ్లు చేయండి. కొంచెం ఆ ప్లాంట్ చూపిస్తానంటే ఆ నట్స్. ఇదేంటి ఆ ప్లాంట్? ఇదేనండి ఆయన చెప్పిన నట్స్ ప్లాంట్. అక్కడ మినీ మల్బరీ 150 రూపీస్. జపనీస్ రోజ్ గోవా. ఇదండి రోజ్ గోవా. సపోటా వెరైటీస్ కూడా బాగున్నాయి. ఇదిగో లాంగ్ మల్బరీస్ ఉంది. ఒక్కొక్కటి ఎంత చూడండి. లాంగ్ మల్బరీస్ ఎంత పొడుగు ఉన్నాయి. అలాగే మీరు ఏం చేస్తారంటే అండి ఐడెంట్ సిటీలో చేసుకుంటారండి? మామూలు పాత పద్ధతిలో దూరంగా చేసుకుంటారండి? బెటర్ అండి. మరి ఐడెంట్ సిటీ వేసుకున్నా ఉంటాయండి. చెట్టుకి 10 ఫీట్లు అండి. లైన్ నుంచి లైన్కి 18 కానీ 20 కానీ పెట్టుకోవాలి. లేదనుకోండి ఎటు చూసినా
ఉంటుందండి. నాకు ఇండియాలో ఎవరు ఫోన్ చేసినా అన్నీ ఒకటే రేట్ వచ్చామండి. మ్యాన్కి వచ్చులు, నాలుగు వచ్చులు, కుర్రోళ్ళు, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. అదేంటి మరి నా జీవితం మ్యాంగోస్ చూడండి ఒక్కసారి. వావ్, డబ్బులు సపోటా. బిలాంబి ఉసిరి. ఇంకా చాలా నర్సరీ స్టాల్స్ ఉన్నాయండి. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. అది కూడా కాటన్ నేరేడు.